ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధాత్మదేవుడా, మీకు వందనాలు ప్రభువా. నాయన ప్రభువా, యేసుక్రీస్తు రాజా, మీ నామానికి మీరు మహిమ తెచ్చుకునే దేవుడు, గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, మీకు వందనాలు. వాక్యమును తెలియచేయుచుండగా ప్రభు వినేవారిలో గొప్ప గ్రహింపుడు దయచేయండి. నా నోటిని బోరగా వాడుకోండి ప్రభువా. మరి నాయన మంచి మాటలు నా నోట్లో ఉంచండి. అనేక మందికి ఆశీర్వదకరమైన మాటలు ప్రభువా నా ద్వారా మీరు మాట్లాడండి. మీ నామానికి మీరు మహిమ తెచ్చుకుంటారని ప్రభువా, పరిశుద్ధాత్మ దేవుని నడిపింపును దయచేస్తారని యేసు క్రీస్తు నామకు ప్రార్థన వేడుకొంచాను పరమ తండ్రి, ఆమేన్. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక వందన తెలియచేయుచున్నాను. ఈరోజు యేసుక్రీస్తు వారు మనకిచ్చిన వాక్కు లేదా అంశం ఏంటంటే, ఆడిన అబద్ధాలు చాలు, నిజం పలికే నాలుక ఇవ్వు యేసయ్యా. ఈరోజు యేసుక్రీస్తు వారు మనకిచ్చిన వాక్కు లేదా అంశం ఏంటంటే, ఆడిన అబద్ధాలు చాలు, నిజం పలికే నాలుక ఇవ్వు యేసయ్యా. వాక్య ధ్యానం కొరకు ఆదికాండము 20వ అధ్యాయము 9 నుంచి 12 వచనాలు చదువుతాను, వినండి. అబీమెలెకు అబ్రహాముని పిలిపించి, నీవు మాకు చేసిన పని ఏమిటి? నీవు నా మీదికిని నా రాజ్యం మీదికిని మహాపాతకము తెప్పించినట్లు నేను నీ ఎడల చేసిన పాపమేమిటి? చేయరాని కార్యములు నాకు చేసితివని అతనితో చెప్పాను. మరియు అబీమెలెకు, నీవేమి చూచి ఈ కార్యము చేసితివని అబ్రహామును అడుగగా, అబ్రహాము, ఈ స్థలమందు దేవుని భయము ఏమాత్రమును లేదు గనుక నా భార్య నిమిత్తము నన్ను చంపుదురనుకొని చేసి తిని. అంతేకాక ఆమె నా చెల్లెను మాట నిజమే, ఆమె నా తండ్రి కుమార్తె కానీ నా తల్లి కుమార్తె కాదు, ఆమె నాకు భార్య అయినది అని రాయబడి ఉందండి. ఇప్పుడు చదువుకున్న ఈ లేఖన భాగంలో మనకి ఇద్దరు వ్యక్తులు కనిపిస్తున్నారు. ఆ ఇద్దరు వ్యక్తుల పేర్లు ఏంటంటే, ఒక ఆయన పేరు అబీమెలెకు, ఆయన ఒక రాజుగారు. ఏ దేశానికి సంబంధించిన రాజుగారు అంటే గెరారు అన్న దేశానికి సంబంధించిన రాజుగారు. అదే విధముగా ఇంకొక వ్యక్తి కనిపిస్తున్నాడు, అతడు ప్రవక్త. అదేవిధముగా దేవునికి ఇష్టడు, దేవునికి నమ్మకంగా జీవిస్తున్న వ్యక్తి. అతని పేరు ఏంటంటే అబ్రహాము. సో వీరిద్దరు కూడా ఈ యొక్క మనం చదువుకునే లేఖన భాగంలో కనిపిస్తున్నారు. అసలు ఏం జరిగింది, వీరిద్దరి మధ్యన ఉంటున్న సంభాషణ ఏంటి అనేది మనం గమనించినట్లయితే, ఈ 20వ అధ్యాయంలో మొత్తము కూడా 18 వచనాలు ఉన్నాయి. ఈ 18 వచనాల్లో కూడా వీరిద్దరి మధ్య ఉంటున్న సంఘటన ఏంటి, వీరిద్దరి మధ్య ఉంటున్న సంభాషణ ఏంటి అనేది మనకి తెలుస్తుంది. సో ఒక్కొక్క వచనాన్ని మనం చదువుకుందాం. ఆ ఒక్కొక్క వచనం ద్వారా ఇక్కడ ఉంటున్న సన్నివేశం ఏంటో మనము గ్రహించవచ్చు. అక్కడ నుండి అబ్రహాము దక్షిణ దేశమునకు తరలిపోయి కాదేశుకును షూరుకును మధ్య ప్రదేశంలో నివసించి గెరారులో కొన్నాళ్ళు ఉండెను. అబ్రహాము గారు అనేకమైన దేశాలు, అనేకమైన ప్రాంతాలు ప్రయాణం చేస్తున్న రోజులవి. అయితే ఆ రోజుల్లో ఆయన కాదేశుకు షూరుకు మధ్య ప్రదేశానికి వచ్చాడు. అక్కడ కొన్నాళ్ళు నివసించాడు. అక్కడి నుంచి మరలా ఎక్కడికి వెళ్ళాడంటే గెరారుకు వెళ్ళాడు. ఆ గెరారులో కూడా కొన్నాళ్ళు ఉన్నాడు. దాని తర్వాత ఏం జరిగిందంటే, అప్పుడు అబ్రహాము తన భార్య అయిన శారాను గూర్చి, ఈమె నా చెల్లెలని చెప్పెను గనుక గెరారు రాజైన అబీమెలెకు శారాను పిలిపించి తన ఇంట చేర్చుకున్నాడు. ఈయన ఏమంటున్నాడంటే, తన భార్యను పట్టుకొని ఈమె నా చెల్లెలు అని అక్కడ ఉంటున్న జనాలతో, అక్కడ ఉన్న రాజుగారితో ఆయన ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు. వాళ్ళ రిలేషన్ని మార్చి చెప్తున్నాడు అక్కడ. సో ఎప్పుడైతే వాళ్ళ రిలేషన్ని మార్చి చెప్పాడో, అక్కడ గెరారు రాజు ఏం చేశాడంట, ఈ అబ్రహాం యొక్క భార్యని తీసుకొని వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోయి అక్కడ గెరారు రాజు అయిన అబీమెలెకు శారాను పిలిపించి తన ఇంట చేర్చుకొనెను. శారాను పిలిపించి ఏం చేశాడు గెరారు రాజు, తన ఇంట చేర్చుకున్నాడంట. అయినను రాత్రివేళ దేవుడు స్వప్నమందు అబీమెలెకు వద్దకు వచ్చి, నీవు నీ ఇంట చేర్చుకున్న స్త్రీ ఒక పురుషునికి భార్య గనుక ఆమె నిమిత్తము నీవు చచ్చినవాడు సుమా అని చెప్పాను. ఆ రాత్రి దేవుడు కలలో కనిపించాడు. ఎవరికి? అబీమెలెకుకి కనిపించి ఏమంటున్నాడంట, నువ్వు నీ ఇంటికి ఒక స్త్రీని తెచ్చుకున్నావు కదా, ఆ స్త్రీ ఒక పురుషునికి భార్య, నువ్వు ఆమెను ముట్టినట్లయితే నువ్వు చచ్చినవాడు సుమా అన్నట్లుగా దేవుడు వార్నింగ్ ఇచ్చాడంట. వార్నింగ్ ఇస్తే అయితే అబీమెలెకు ఆమెతో పోలేదు గనుక అతడు, ప్రభువా, ఇట్టి నీతిగల జనమును హతము చేయుదువా? ఈమె నా చెల్లెని అతడు నాతో చెప్పలేదా? మరియు ఆమె కూడా అతడు నా అన్న అనెను. నేను చేతులతో ఏ దోషము చేయక యథార్థ హృదయంతో ఈ పని చేసి అనెను. అబీమెలెకు రాజు అంటున్నాడు దేవునితో,
దేవుడా, మరి నీతిగల జనాన్ని కూడా నువ్వు హతము చేస్తావా? మేము ఎంత నీతిమంతులము నీకు తెలియదా? ఈమెను అడిగితేనేమో ఆయన నా అన్న అని చెప్పింది, ఆయన అడిగితేనేమో ఈమె నా చెల్లెని చెప్పారు. అందువల్లనే కదా నేను యథార్థ హృదయంతో ఈ పని చేశాను తప్ప మరి చెడు అభిప్రాయము, చెడు హృదయం నాకైతే లేదు కదా. మరి ఇటువంటి నీతిగల జనాన్ని కూడా నువ్వు హతము చేస్తావా అన్నట్లుగా ఇక్కడ అబీమెలెకు రాజు దేవునితో మరి చెప్తున్నాడు. అందుకు దేవుడు, అవును, యథార్థ హృదయంతో దీన్ని చేసితేవని నేను ఎరుగుదును, మరియు నీవు నాకు విరోధముగా పాపము చేయకుండా నేను నిన్ను అడ్డగించి తిని, అందుకే నేను నిన్ను ఆమెను ముట్టనీయలేదు. స్త్రీని తీసుకొచ్చాడు కానీ స్త్రీని ఇంకా మరి అబీమెలెకు రాజు ముట్టలేదు, దేవుడు ముట్టనీయలేదు. ఆయన యథార్థ హృదయముతో ఈ పని చేశాడు కాబట్టి దేవుడు అతని ద్వారా ఏ పాపమును జరగనీయలేదు అని ఇక్కడ వాక్యంలో క్లియర్గా రాయబడి ఉంది. కాబట్టి ఆ మనుషుని భార్యను తిరిగి అతనికి అప్పగించుము, అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయను, నీవు బ్రతుకుదువు. నీవు ఆమెను అతనికి అప్పగించని ఎడల నీవును నీ వారందరూ నిశ్చయముగా చచ్చెదరని తెలుసుకొనమని స్వప్నమందు అతనితో చెప్పాను. ఇంకా దేవుడు కలలో ఏమంటున్నాడంటే, నువ్వు తీసుకొచ్చిన ఈ స్త్రీని తన భర్తకు అప్పచెప్పేయి, అతడు ఒక ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేస్తాడు. ఒకవేళ నువ్వు అప్పచెప్పలేదనుకో, నువ్వే కాదు నీ ఇంటి వారు అందరూ కూడా చచ్చిపోతారు అన్నట్లుగా దేవుడు వార్నింగ్ ఇచ్చాడు. మరలా ఇక్కడ తెల్లవారినప్పుడు అబీమెలెకు లేచి తన సేవకులందరినీ పిలిపించి ఈ సంగతులన్నీ వారికి వినిపించినప్పుడు ఆ మనుషులు మిగుల భయపడిరి. తెల్లవారింది, తన సేవకులందరినీ కూడా మరి అబీమెలెకు రాజు పిలిపించిన తర్వాత రాత్రి కలలో జరిగిన సంభాషణ లేకపోతే సంఘటన అంతటిని కూడా మరి తన సేవకులందరికీ వినిపించినప్పుడు వారందరూ కూడా బహుగా భయపడ్డారంట. ఎందుకు భయపడ్డారు? వాళ్ళే కదా దగ్గరుండి తీసుకొచ్చింది శారమ్మని, అందువలన మరి భయపడ్డారన్నమాట. అబీమెలెకు అబ్రహాముని పిలిపించి, నీవు మాకు చేసిన పని ఏమిటి? నీవు నా మీదికి నా రాజ్యం మీదికి మహాపాతకము తెప్పించినట్లు నేను నీ ఎడల చేసిన పాపం ఏమిటి? చేయరాని కార్యములు నాకు చేసితివని అతనితో చెప్పాను. మరి అబ్రహామును పిలిపించాడు అబీమెలెకు రాజు, మరి ఇంత మహాపాతకము నా మీదికి నువ్వు ఎందుకు తీసుకొచ్చావు? చేయరాని కార్యములు నా పట్ల నువ్వు ఎందుకు చేశావు అన్నట్లుగా అబ్రహామును ప్రశ్నిస్తున్నాడు ఇక్కడ అబీమెలెకు రాజు. మరి ఇక్కడ అబ్రహాం ఏమన్నాడు చూద్దాం. మరియు అబీమెలెకు, నీవేమి చూచి ఈ కార్యము చేసితోని అబ్రహాం అడుగగా, అబ్రహాము, ఈ స్థలమందు దేవుని భయము ఏ మాత్రము లేదు గనుక నా భార్య నిమిత్తం నన్ను చంపుదననుకొని చేసి తిని. అక్కడ అబ్రహాము గమనించిన మరి సన్నివేశం ఏంటంటే, వారందరిలో కూడా దేవుని భయం ఏమాత్రం కూడా కనిపించట్లేదంట అబ్రహాముకి. ఒకవేళ అబ్రహాము భార్య అని తెలిస్తే ఆమె ఎత్తుకొని పోయి ఈ అబ్రహాంని ఎక్కడ చంపేస్తారన్న ఉద్దేశంతో ఈయన అబద్ధం ఆడాల్సి వచ్చిందంట. సో ఇంకా ఏమంటున్నాడంటే అబద్ధాన్ని మరలా కంటిన్యూ చేస్తున్నాడు. చూడండి ఇక్కడ అబ్రహాము ఇక్కడన్నా నిజం ఒప్పుకోవాలా, ఇక్కడ కూడా నిజం ఒప్పుకోవట్లా అబ్రహాము. ఏమంటున్నాడు చూడండి. అంతేకాక ఆమె నా చెల్లెను మాట నిజమే, ఆమె నా తండ్రి కుమార్తె కానీ నా తల్లి కుమార్తె కాదు, ఆమె నాకు భార్య అయినది. మరలా ఏమంటున్నాడు? మరలా చెల్లె అంటున్నాడు ఇక్కడ. అప్పుడు మరి దేవుడు ఏం చెప్పాడు వచ్చి, అబ్రహాము భార్య ఆయన ఒక ప్రవక్త, ఆయన నీ కొరకు ప్రార్థన చేస్తాడు, అతని భార్యను అతనికి అప్పచెప్పి, ఒకవేళ అప్పచెప్పకపోతే నీ వారందరూ కూడా చచ్చిపోతారు అన్నట్లుగా దేవుడు అక్కడ అబీమెలెకు రాజుతో చెప్తే, మరలా ఇక్కడ అబ్రహాం వచ్చి ఏం తెలియనట్లు మరి మరలా ఏమంటున్నాడు? ఆల్రెడీ నిజం తెలిసిపోయింది ఎవరికి? అబీమెలెకు రాజుకు నిజం తెలిసిపోయింది. మరలా ఈ అబద్ధాన్ని ఏం చేస్తున్నాడు? మరలా కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు. మరలా ఆడిన అబద్ధాన్నే మరలా రిపీట్ చేస్తున్నాడు. ఏమంటున్నాడు? ఆమె నా చెల్లెని మాట నిజమే అన్నట్లుగా ఇక్కడ మరలా చెప్పుకొస్తున్నాడు. దేవుడు నన్ను నా తండ్రి ఇల్లు విడిచి దేశాంతరం పోవునట్లు చేసినప్పుడు నేను ఆమెను చూచి, మనం పోవు ప్రతి స్థలమందు ఇతను నా సహోదరుడని నన్ను గూర్చి చెప్పుము, నీవు నాకు చేయవలసిన ఉపకారం ఇది అని చెప్పిది నేను. అబీమెలెకు గొర్రెలను గొడ్లను దాసదాసి జనులను రప్పించి అబ్రహాముకిచ్చి అతని భార్యను శారాను అతనికి తిరిగి అప్పగించాను. ఇక్కడ ఈయన అబద్ధం ఆడినప్పటికీ ఇతను ప్రవక్త కాబట్టి, ఇతని యందు దేవుడు ఉన్నాడు కాబట్టి మరి అబీమెలెకు రాజు ఏం చేశాడంటే గొర్రెల్ని గొడ్లని దాసదాసీల్ని, అప్పుడు అబీమెలెకు, ఇదిగో నా దేశము నీ ఎడలనున్నది, నీకు ఇష్టమైన స్థలమందు కాపురం ఉండమనెను. ఏ దేశము? గెరారు దేశము. మరి నీ గెరారు దేశంలో నువ్వు ఉంటున్నావు కదా, నువ్వు ఈ గెరారు దేశంలో నీకు ఇష్టం వచ్చిన ప్రాంతంలో నివసించవచ్చు. మరియు అతడు శారాతో ఏమంటున్నాడంటే, ఇదిగో నీ అన్నకు నేను 1000 రూపాయలు ఇచ్చి ఉన్నాను, ఇదిగో నీ యొద్దనున్న వారందరి దృష్టికి ప్రాయశ్చిత్తం అని ఉంటకై ఇది నీ పక్షముగా ఇచ్చి ఉన్నాను, ఈ విషయం అంతట్లో నీకు న్యాయము తీరిపోయినదనెను.
మరలా ఏమంటున్నాడు, శారాతో ఇదిగో నీ అన్నకి, అంటే నీ అన్నకంటే ఎవరు, అబ్రహామే. మరి అన్నని చెప్పింది కదా, అందువలన ఎగతాళిగా ఏమంటున్నాడంటే ఇదిగో నీ అన్నకి నేను 1000 రూపాయలు ఇచ్చాను, ఇది ఒక పరిష్కారం అన్నమాట, ఒక న్యాయం తీరిపోయినట్టు, ఇదిగో ప్రాయశ్చిత్తముగా ఉంటుంది ఇది నేను 1000 రూపాయలు ఇవ్వటం అన్నట్లుగా ఆయన 1000 రూపాయలు ఇచ్చినట్లుగా అక్కడ మన వాక్యంలో చూడొచ్చు. ఏలయనగా అబ్రహాము దేవుని ప్రార్థింపగా దేవుడు అబీమెలెకును అతని భార్యను అతని దాసీలను బాగు చేశాను, వారు పిల్లలను కనిరి. ఏలయనగా అబ్రహాం భార్యన శారాను బట్టి దేవుడు అబీమెలెకు ఇంటిలో ప్రతి గర్భమును మూసి ఉండెను. ఎప్పుడైతే మరి ఇటువంటి భయంకరమైన మరి సన్నివేశము వీరింట్లో మరి ప్రవేశించిందో, ఎప్పుడైతే ఈ స్త్రీని బలవంతంగా వీళ్ళు పట్టుకొచ్చారో అప్పటి నుంచే వీరి యొక్క కుటుంబంలో కానీ, వీరి రక్త సంబంధంలో కానీ, వీరి బంధుమిత్రుల్లో కానీ ఈ అబీమెలెకు ఇంటి పరిస్థితి, ఈ అబీమెలెకు రాజ్యం అంతట్లో కూడా రకరకాల రోగాలు, ప్రతి గర్భం మూసివేయబడటము, ఎన్నో రకమైన ఇబ్బందులు వీళ్ళు ఎదుర్కొంటున్నారంట. ఎప్పుడైతే అబ్రహాము వెళ్ళి మరి అక్కడ ప్రార్థన చేశాడో అన్నీ కూడా కుదురపడ్డాయంట, అన్నీ కూడా సమాధాన స్థితి ఏర్పడిందంట. మరి మూయబడిన ప్రతి గర్భము కూడా తెరవబడ్డాయంట. అదేవిధముగా అనేక మంది దాసీలు కూడా అక్కడ బాగుపడ్డారంట, వాళ్ళందరూ కూడా పిల్లల్ని కన్నారంట. ఇట్లా ఇక్కడ వాక్యంలో రాయబడి ఉంది. సో ఈ 20వ అధ్యాయంలో మనం చూసుకున్న వాక్యములు, ఈ వచనాల్లో మనకి జరిగిన సంఘటన అంతా కూడా ఇది. సో మెయిన్గా ఏంటంటే అబీమెలెకు రాజు మరి శారాను తీసుకెళ్ళిపోయాడు. అంటే శారా ఎవరు, అబ్రహాం యొక్క భార్య. అబ్రహాం భార్యను తీసుకెళ్ళిపోయినందుకు అబ్రహాం ఎంతో వేదన పడ్డాడు, ఎంతో చింతించాడు. అతని ఆలోచన ఏంటంటే మరి అతను బ్రతికి ఉండాలి అన్నది ఆయనకు ఆలోచన, కానీ ఎక్కడ చంపేస్తారని చెప్పి అబద్ధాలు ఆడాడు. ఇప్పుడు మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఏంటి ఆ విషయాలంటే, అబ్రహాము చెల్లిని పెండ్లాడా అన్న విషయాన్ని మనం తెలుసుకుందాం. అబ్రహాము నిజంగా చెల్లిని పెండ్లాడా అంటే, మరి బైబిల్లో చెల్లెల్ని పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉన్నారా లేరా అంటే, బైబిల్లో చెల్లెల్ని పెళ్లి చేసుకున్న వారు ఉన్నారు. ఎప్పుడున్నారంటే ఆదాము హవ్వ టైంలో. మరి అప్పుడు వరుస వాయులు ఏమీ లేవు కాబట్టి, మరి అప్పుడు పిల్లల్ని కనడానికి అమ్మాయిలు కావాలి కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే, మరి ఒకే తల్లిదండ్రుల నుంచి మరి మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ పుట్టినప్పుడు ఏమవుతారు, వాళ్ళు అన్న చెల్లెలు అవుతారు. సో ఆ అన్న చెల్లెలే పెళ్లి చేసుకొని పిల్లలు కన్నారు. ఎప్పుడైతే సంతాన అభివృద్ధి జరిగిందో అప్పటి నుంచి కొన్ని దేవుడు మరి నియమాలు నిబంధనలు పెట్టాడు. మరి ఈ శారాను మనం గమనించినట్లయితే, తెరహు ఎవరంటే అబ్రహాం యొక్క తండ్రి. తెరహుకు 3 కుమారులు, హారాను, నాహోరు, అబ్రహాము. హారానేమో మరి లోతును కన్నట్లుగా, అదేవిధంగా ఎవరి ద్వారా కన్నాడు అంటే ఇస్కా అనే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని కన్నట్లుగా మనం చూడొచ్చు. తర్వాత నాహోరు మిల్కా అనే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నట్లుగా మనం చూడొచ్చు. అదేవిధంగా అబ్రహాము శారాను పెళ్లి చేసుకున్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. అయితే ఆదికాండము 11వ అధ్యాయము 31వ వచనం మనం చూసినట్లయితే, తెరహు తన కుమారుడు అబ్రహామును, తన కుమారుడు అనగా హారాను కుమారుడు లోతును, తన కుమారుడు అబ్రహాము భార్య అయిన శారయి అను తన కోడల్ని తీసుకొని కనానుకు వెళ్ళుటకు అని రాయబడి ఉంది. ఇక్కడ తెరహు క్లియర్గా తన నోటితో చెప్తున్నాడు. ఏమనంటే అబ్రహాము భార్య అయిన తన కోడల్ని, అంటే నా కోడలు అని చెప్తున్నాడు. అంతేగాని నా కూతురు వరుస అయింది, లేకపోతే మరి పలానా వరుస నుంచి నాకు కూతురు అయింది, అబ్రహాంకి చెల్లె అయింది అని ఎక్కడ కూడా తెరహు ఒప్పుకోవట్లేదు. అని క్లియర్గా చెప్తున్నాడు. ఈ శారాయి అని ఆమె అబ్రహాముకు భార్య, అదేవిధంగా నాకు కోడలు అని ఇక్కడ క్లియర్గా చెప్తున్నాడు. తర్వాత 12వ అధ్యాయము 5వ వచనం చూసినట్లయితే, అబ్రాము తన భార్య అయిన శారాయిని, తన సహోదరుని కుమారుని లోతును, హారాన్లో తాను వారును ఆర్జించిన యావదాస్తిని వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకొని కనాను దేశంకు వెళ్ళుటకు అని రాయబడి ఉందండి. ఇక్కడ కూడా అబ్రహాం ఏమంటున్నాడంటే తన భార్య అయిన శారాయిని అంటున్నాడు. సో ఇక్కడ ఎక్కడ కూడా మనం గమనించినట్లయితే మరి చెల్లి అనే మరి వరస అనేది మనకి ఇక్కడ కనిపించట్లేదు. ఆదికాండము 12వ అధ్యాయం 8, 9, 10 వచనాలు చదువుదాం. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పున్న కొండకు చేరి పడమటున్న బేతేలునకు తూర్పున్న హాయికిని మధ్య గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టి యెహోవా నామమున ప్రార్థన చేశాను. అబ్రహాము ఇంకా ప్రయాణం చేయుచు దక్షిణ దిక్కుకు వెళ్ళాను. అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చెను. ఆ దేశంలో కరువు భారముగా ఉన్నందున అబ్రహాము ఐగుప్తులో నివసించుటకు అక్కడికి వెళ్ళాను. ఇక్కడ చూడండి, ఈ సన్నివేశము, ఈ భార్యని చెల్లి అనడము ఇది మొదటిసారి కాదు. ఇంతకుముందు కూడా అబ్రహాం ఒకసారి అన్నాడు. అప్పుడు కూడా మరి ఐగుప్తు దేశంలో మరి వేరే ప్రాంతంలో మరి వేరే దేశంలో కరువు భారముగా ఉన్నప్పుడు అక్కడ దేవుణ్ణి ప్రార్థించకుండా, దేవుణ్ణి అడగకుండా అక్కడి నుంచి ఐగుప్తు దేశానికి వెళ్ళిపోతాడు. ఐగుప్తు దేశంలో మరలా అక్కడ ఏదో కొన్ని సంఘటనలు చూసి భయపడి అక్కడ కూడా సేమ్
మరి తన భార్యని చెల్లని చెప్తాడు అనమాట. 12వ అధ్యాయము 11, 12, 13లో అతడు ఐగుప్తులో ప్రవేశించకు సమీపించినప్పుడు అతడు తన భార్యను శారైతే, ఇదిగో నీవు చక్కని దానవని ఎరుగుదును, ఐగుప్తు నిన్ను చూచి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతుకునిచ్చెదరు. నీ వల్ల నాకు మేలు కలుగునట్లును నిన్ను బట్టి నేను బ్రతుకునట్లును నీవు నా సహోదరువని దయచేసి చెప్పుమనెను. చూసారా, అక్కడ కూడా ఏమంటున్నాడు, నీవు నా సహోదరువని దయచేసి చెప్పు, నువ్వు చక్కగా ఉన్నావు, నిన్ను బట్టి ఐగుప్తు నన్ను చంపేస్తారు అన్నట్లుగా. ఇది ఒకసారి జరిగిన సంఘటన కాదు, ఇంతకుముందు ఐగుప్తులో కూడా జరిగింది, ఇప్పుడు గెరార్లో జరుగుతుంది అదే సంఘటన. ఓకేనా? ఇప్పుడు దీన్ని బట్టి మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, చేసిన పాపమునే మరలా చేయడానికి వీలు లేదు, ఆడిన అబద్ధమునే మరలా ఆడడానికి వీలు లేదు అని దేవుడు స్పష్టంగా మనకు తెలియజేస్తున్నాడు. లేవియకాండము 20వ అధ్యాయం 17వ వచనంలో, ఒకడు తన సహోదరుని అనగా తన తండ్రి కుమార్తెనే గాని తన తల్లి కుమార్తెనే గాని చేర్చుకొని ఆమె దిశములను వాడును వాని దిశములను ఆమెయు చూచినడలా అది దురనురాగము. ఇప్పుడు చెల్లిని మరి బట్టలు లేకుండా చూడడము, లేదంటే మరి అన్నయ్యని బట్టలు లేకుండా చూడడము, లేకపోతే వాళ్ళిద్దరు కూడా పెళ్లి చేసుకోవడము, వాళ్ళిద్దరు కూడా మరి శరీరానుసారమైన సంబంధం కలిగి ఉండడము, అదంతా ఏంటంట, దురానురాగమంట. మరి ఈ రోజుల్లో ఇప్పటికీ కూడా చెల్లి మీద కన్ను వేసిన అన్నయ్యలు లేరంటారా? ఇప్పటికీ కూడా అన్నయ్య మీద కన్ను వేసిన చెల్లెళ్ళు లేరంటారా? ఇరుగు పొరుగు వారు నీకేమవుతారండి? నీ సంఘానికి వచ్చిన స్త్రీలు నీకేమవుతారండి? నీ తోటి కొలీగ్స్ నీకేమవుతారండి? నీ ఆఫీస్లో పనిచేసేవారు నీకేమవుతారండి? లేకపోతే నీతో పాటు తిరుగుతున్న మరి వేరే వారి పిల్లలు నీకేమవుతారండి? మనందరం కూడా ఎవరమండి? మనము మరి స్కూల్లో చదువుకుంటున్నప్పుడు ఏమంటాము? భారతీయులందరూ కూడా నా సహోదరులు నా సహోదరులు అని అంటామా అనమా? దేవుడు నీ జీవితంలో ఒక పురుషుడిని, దేవుడు నీ జీవితంలో ఒక స్త్రీని ఏర్పాటు చేస్తాడు. ఆ ఏర్పాటు చేసిన ఆ యొక్క స్త్రీని కానీ ఆ పురుషుని కానీ సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా నీ జీవితంలోకి దేవుడు ఆహ్వానిస్తాడు. ఆమె నిమిత్తం నువ్వు సంతోషించాలి, ఆమె నిమిత్తం నువ్వు ప్రేమగా ఆప్యాయముగా దేవుని నామానికి మహిమకరంగా జీవించాలి. ఇది తప్ప దేవుడు నీ జీవితంలో ఇంకో స్త్రీని కానీ, ఇది తప్ప దేవుడు నీ జీవితంలో ఇంకో పురుషుని కానీ అనుమతించలేదు. ఇది నువ్వు జ్ఞాపకం పెట్టుకోవాలి. అంతేగాని నీ కళ్ళకు కనిపించిన ప్రతి ఒక్కరిని నువ్వు భారీగా అనుకుంటే ఎట్లా? నీ కళ్ళకు కనిపించిన ప్రతి ఒక్క పురుషుడిని నువ్వు నీ భర్తగా ఊహించుకుంటే ఎట్లా? ఇది దేవుడు ఏమంటున్నాడంటే దురానురాగము అంటున్నాడు. సో ఇటువంటి సిచ్యువేషన్ని దేవుడు మరి పాత నిబంధన కాలంలో నుంచే ఆయన మనం పాటించాలని ఆశిస్తున్నాడు. అటువంటిది అబ్రహాముకు చెల్లెల్ని ఎలా ఇస్తాడండి? అబ్రహాముకు దేవుడు ఇచ్చింది ఒక స్త్రీని తన భార్యగా ఇచ్చాడు. ఆయన తాళిగట్టి మరి చక్కగా పెళ్లి చేసుకున్నాడు, మరి చక్కగా తన భార్యను చేసుకున్నాడు. మరి ఎప్పుడైతే తన భార్యగా ఆమె నివసిస్తుందో అప్పటి నుంచి వాళ్ళిద్దరు కూడా భార్యాభర్తలే. అంతేగాని ఈయన ఏదో మరి ఐగుప్తులో తన చెల్లెలని చెప్పాడు, అదేవిధంగా మరి గెరార్లో తన చెల్లని చెప్పినంత మాత్రాన చెల్లైపోతుందా? ఏదైనా వరుస నుంచి చెల్లి అవ్వడానికి అవకాశం ఉందంటారా? ఇక్కడ మనం ఎన్ని వరుసలు చూసినా కూడా ఎక్కడ కూడా చెల్లి అయినట్లుగా మనము చూడట్లేదు. కాబట్టి అబ్రహాము ప్రవక్త కదా, అబ్రహాము నీతిమంతుడు కదా, అబ్రహాము మరి నీతిమంతుడికి తండ్రి కదా అన్న ఉద్దేశంతో అబ్రహాము చెప్పిన ఆ 2-3 మాటల్ని బట్టి అనేక మంది తప్పుగా ప్రసంగాలు చేస్తున్నారు. అబ్రహాము ఆ 2-3 మాటలు ఎందుకన్నాడంటే ప్రాణ భయము చేత తన ప్రాణాన్ని దక్కించుకోవడానికి, తన ప్రాణాన్ని రక్షించుకోవడానికి, ఆ కరువు నుంచి బయటపడడానికి, ఆ యొక్క ఐగుప్తు రాజు చేతిలో చావకుండా, ఆ గెరారు రాజు అయిన అబీమెలెకు చేతిలో నుంచి చావకుండా తనను తాను రక్షించుకోవడం కోసము ఆయన ఆడిన అబద్ధము తన భార్య చెల్లెలని చెప్పడము. కాబట్టి ఇది జ్ఞాపకం పెట్టుకోండి. ఈ రోజు నుంచి అబద్ధాలు మనం ఆడడానికి వీల్లేదు. ఇక్కడ ప్రవక్త అయిన అబ్రహాము అబద్ధాలు ఆడి మరి ఎన్నో రిలేషన్స్ మారిపోయినాయి, ఎన్నో రాజ్యాలు అక్కడ ఒక సగటు ఆగిపోయినాయి, ఎంతోమందికి అక్కడ గర్భాలు మూసివేయబడ్డాయి, ఎన్నో మరి అనర్థాలు జరిగిపోయినాయి ఒకే ఒక అబద్ధం ఆడడం వల్ల. సో అబద్ధాలు ఆడితే ఇటువంటి పరిణామాలు ఎన్నో ఉంటాయి. కాబట్టి ఈరోజు నుంచి మనము అబద్ధాలు ఆడడానికి వీలు లేదు. ఇంకా మనం గమనించినట్లయితే అబద్ధము ఇక్కడ అబ్రహాము 2 సార్లు ఆడతాడండి. ఆ 2 సార్లు ఎక్కడంటే ఆదికాండము 12వ అధ్యాయము 19వ వచనంలో, ఈమె నా సహోదరిని ఎలా చెప్పితివి, నీ ఆమెను నా భార్యగా చేసుకొందునేమో, అయితేనేమి ఇదిగో నీ భార్య
ఈమెను తీసుకుని పొమ్మని చెప్పాను. అక్కడ ఐగుప్తు రాజు చెప్తాడు. ఇక్కడ 20 అధ్యాయం 5వ వచనం ఎవరు చెప్తున్నారు? ఈమె నా చెల్లని అతను నాతో చెప్పలేదా? మరియు ఆమె కూడా అతను నా అన్న అనెను. నేను నా చేతులతో ఏ దోషము చేయక యథార్థ హృదయంతో ఈ పని చేసి తినను. ఈ మాట ఎవరు చెప్తున్నాడు? గెరార్ రాజు అయిన అబీమెలెకు చెప్తున్నాడు. ఈ 2 సందర్భాల్లో ఆమె నా చెల్లెలు అని అబ్రహాం ఇక్కడ అబద్ధం ఆడతాడు. ఇది అబద్ధము. అబ్రహాము చెల్లిని పెళ్లి చేసుకున్నాడంటే చెల్లిని పెళ్లి చేసుకోలేదు. అబ్రహాము ఒక స్త్రీ అయిన శారాను పెళ్లి చేసుకున్నాడు. తన తండ్రే పెళ్లి చేశాడు దగ్గరుండి. సో వారిద్దరి రిలేషన్ ఏంటంటే భార్య భర్తల రిలేషన్. వాళ్ళిద్దరిది కూడా ప్యూర్ మరి హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్. కాబట్టి వారిద్దరు ఎక్కడ కూడా ఏ వరుసలో కూడా వాళ్ళు అన్నా చెల్లెలు అవ్వడానికి అవకాశం లేదు. ఎట్నుంచి చూసినా కూడా వాళ్ళు అన్నా చెల్లెలు అవ్వే అవకాశం లేదు. ఇది కేవలము అబ్రహాము ఆడిన అబద్ధము. ఇది జ్ఞాపకం పెట్టుకోవాలి. తర్వాత అబద్ధం ఆడితే ఖచ్చితంగా రెడ్ హ్యాండెడ్గా దొరికిపోతావు. ఇది గుర్తుపెట్టుకోవాలి. మనం అనుకుంటాము అబద్ధాలు మనము రక్షించబడడానికి మనం అబద్ధం ఆడుతున్నాము, లేకపోతే మనల్ని మనం సేవ్ చేసుకోవడానికి అబద్ధం ఆడుతున్నాము, లేకపోతే ఈ అనర్థం జరగకుండా ఉండడానికి మనం అబద్ధాలు ఆడుతున్నాము అని నువ్వు అనుకొని ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా చిన్నవైనా పెద్దవైనా ఎప్పటికప్పుడు నువ్వేం చేస్తున్నావు అంటే అబద్ధాలు ఆడుతున్నావు. అబద్ధాలు ఆడితే రెడ్ హ్యాండెడ్గా దొరికిపోతావు సుమా. దేవుడిని హెచ్చరిస్తున్నాడు. ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఆదికాండము 20 అధ్యాయం 16వ వచనం చదువుదాం. మరియు అతడు శారాతో, ఇదిగో నీ అన్నకు నేను 1000 రూపాయలు ఇచ్చి ఉన్నాను అన్నాడు. ఇప్పుడు అబీమెలెకు రాజు దగ్గరికి దేవుడు వచ్చాడు. అబ్రహాం భార్య అని క్లియర్గా చెప్పాడు. తర్వాత మరలా అబ్రహాంని పిలిపించాడు. అబ్రహాం ఏమన్నాడు? ఆమె నా భార్యే, కానీ ఆమె ఒక వరుస చూస్తే ఆమె నాకు చెల్లెలు కూడా అయ్యిద్ది అన్నట్లుగా మాట మారుస్తున్నాడు. సో 2-3 సార్లు అబీమెలెకు రాజుకు అబ్రహాము భార్య ఎవరంటే శారా అని తెలిసిపోయింది. తెలిసిపోయిన తర్వాత ఇన్ని సంఘటనలు జరిగిన తర్వాత అబీమెలెకు రాజు ఏమంటున్నాడంటే ఎవరితో? శారాతో అంటున్నాడు ఈ మాట. మరియు అతడు శారాతో, ఇదిగో నీ అన్నకు నేను 1000 రూపాయలు ఇచ్చి ఉన్నాను. నీ భర్తకని చెప్పొచ్చుగా, నీ అన్నకంటాడేంటి అంటే ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? అబీమెలెకు రాజు హేళనగా మాట్లాడుతున్నాడు, అంటే ఏడిపిస్తున్నట్లుగా మాట్లాడుతున్నాడు. భర్తను తెలుసు అయినా నీ భర్తనట్లా ఏమంటున్నాడు? నువ్వు నాతో అన్నావే, నా అన్న అని ఆ అన్నకు నేను 1000 రూపాయలు ఇచ్చాను. ఇదిగో నీ అన్నకు నేను 1000 రూపాయలు ఇచ్చాను అంటున్నాడు. సో వీళ్ళు అబద్ధాలు ఆడారు కాబట్టి రెడ్ హ్యాండెడ్గా ఎవరికి దొరికిపోయారు? అబీమెలెకు రాజుకు దొరికిపోయారు. ఈరోజు నీ జీవితంలో నువ్వు కూడా ఎన్నో అబద్ధాలు ఆడతావు. ఇప్పుడు దొరకలేదేమో, ఇప్పుడు ఒకవేళ నువ్వు బయట పడట్లేదేమో, ఒకరోజు ఖచ్చితంగా ఇదే అబద్ధం నువ్వు కంటిన్యూ చేస్తున్నట్లయితే. ఇంతకుముందు ఆల్రెడీ ఐగుప్తులో ఒకసారి పట్టబడ్డాడు. ఐగుప్తులో మహాపాతకు తీసుకొచ్చాడు అబ్రహాము. మరి అక్కడ గందరగోళం అయిపోయింది. అక్కడ దేవుడు సేవ్ చేశాడు. మరి ఇప్పటికైనా నన్ను క్షమించయ్యా, నీ మాట వింటానయ్యా అన్నట్లుగా అబ్రహాము తన ప్రయాణాల్లో దేవుడు తోడు తీసుకోకుండా మరలా ఎక్కడికి వచ్చాడు? గెరార్లోకి వచ్చాడు. గెరారుకి దేవుడు ఏమైనా వెళ్ళమన్నాడా? వెళ్ళమనని ప్రదేశానికి రావడం అబ్రహాము యొక్క తప్పు. వెళ్ళమనని ప్రదేశానికి రాకుండా అబ్రహాము తన ఇష్టానుసారంగా వెళ్ళిపోవడము, అక్కడ ఏదో ఒక మరి పాతకం తీసుకురావడము, మరి తన భార్యను చెల్లని చెప్పడము. ఇంతకుముందు ఆల్రెడీ చెప్పాడు కదా, మరలా రిపీట్ చేస్తున్నాడు ఇదే పాపం. అలా నువ్వు అదే అబద్ధాన్ని నువ్వు కంటిన్యూ చేస్తే ఎట్లా? బైబిల్ ఏం చెప్తుంది అసలు అబద్ధాల గురించి? కొన్ని మాటలు మీకు వివరిస్తాను చూడండి. నిర్గమకాండము 20 అధ్యాయము 16వ వచనము. నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదంట. సామెతలు 6వ అధ్యాయంలో ఈ మాట రాయబడి ఉందండి. లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు యెహోవాకు అసహ్యమంట. సామెతలు 12:22లో అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు, సత్యవర్తనులు ఆయనకిష్టులు. సామెతలు 12:19 నిజమాడు పెదవులు నిత్యము స్థిరమై ఉండును, అబద్ధమాడు నాలుక క్షణమాత్రమే ఉండును. కీర్తనలు 101:7 మోసము చేయువాడు నా ఇంట నివసింపరాదు, అబద్ధములాడువాడు నా కన్నుల ఎదుట నిలువడు. చూడండి యోహాను 8:44 చదువుతున్నాను. మీరు మీ తండ్రి యొక్క అపవాది అనగా సాతాను సంబంధులు మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధం ఆడినప్పుడు తన స్వభావం అనుసరించే మాట్లాడును. వాడు అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడై లేక అబద్ధునికి జనకుడై ఉన్నాడు. ఈ యొక్క అపవాది ఎవరంట? మరి అబద్ధమునకు జనకుడు అంట. అబద్ధాలన్నీ కూడా వాడి దగ్గర నుంచే వస్తున్నాయంట. లాస్ట్ అండ్ ఫైనల్ వాక్యం ప్రకటన గ్రంథము 21:8 పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులను,
అబద్ధికులందరూ, జ్ఞాపకం పెట్టుకోండి, అబద్ధికులందరూ అగ్నిగంధకములతో మండు గుండంలో పాలు పొందుదురు. ఇది రెండవ మరణము. ఈరోజు నువ్వు అబద్ధాలు ఆడేదానివైతే, ఈరోజు నువ్వు అబద్ధాలు ఆడేవాడివైతే నీకేముందో తెలుసా? ముందు రెండవ మరణం ఉంది. అది ఎలా ఉంటుందంటే అగ్నిగంధకములతో మండు గుండమై ఉంటుంది. కాబట్టి నువ్వు జ్ఞాపకం పెట్టుకో, ఈరోజు నుంచి నువ్వు అబద్ధాలు మానేయి. ఈరోజు దేవుడు నిన్నే హెచ్చరిస్తున్నాడు. ఆడిన అబద్ధాలు చాలు, నిజం పలికే నాలుక నువ్వు కలిగి ఉండాలి. మనందరం కూడా ప్రార్థన చేద్దాం. నిజం పలికే నాలుక ఇవ్వు యేసయ్యా అని ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధాత్మదేవుడా, అబ్రహాము 2 ప్రాంతాల్లో మరి ఆడిన అబద్ధాన్ని ఆడి మీ నామానికి ఎంతో అవమానం తీసుకొచ్చాడు. ఈరోజు మా జీవితాల్లో మేము కూడా మా సిచ్యువేషన్స్ బట్టి అనేక అబద్ధాలు ఆడుతూ మీ నామానికి ఎంతో అవమానకరంగా బ్రతుకుతున్నాం. ఆడిన అబద్ధాలు చాలు, ఇప్పటి నుంచైనా నిజం పలకాలి. నిజం పలికే నాలుక మాకు ఇవ్వండి యేసయ్య. మీ నామానికి మహిమకరంగా జీవించే కృపను మా మీద మీరు ఉంచుతారని, మాకు గొప్ప సమాధానం దయచేస్తారని. నిజాల్లో గొప్ప సమాధానం ఉంటుంది ప్రభువా. ఎప్పుడు కూడా నిజాలు మాట్లాడుతూ మరి పరలోకం చేరే జ్ఞానాన్ని మీరు దయచేయండి. ఎందుకంటే అబద్ధికులు అందరినీ కూడా మీరు అగ్నిగుండంలో పడేస్తా అని చెప్పారు. మీరు ఆ అగ్నిగుండంలో మా అబద్ధాల ద్వారా మేము వెళ్ళిపోకుండా నిజాలు పలుకుతూ పరలోకానికి వచ్చే మరి చక్కటి మార్గాన్ని మీరు మాకు దయచేస్తారని, మీ నామానికి మీరు మహిమ తెచ్చుకుంటారని, గొప్ప జ్ఞానాన్ని దయచేస్తారని యేసు క్రీస్తు నాకు ప్రార్థన వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.